త్రుంపవే భవలతల్. కుంతీదేవి తొదకు శ్రీకృష్ణ యదుభూషణ నీకు నొక్కెద త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిది అంటూ ఈ భవబంధాలను తెంపివేయమని ఆ రాధికా వల్లభుడిని కోరుకోగా ఆమెను ఆయన కటాక్షించి రథమెక్కి తిరిగి హస్తినాపురానికి వచ్చి కొంతకాలం అక్కడే వారితో గడుపుతారు. మనోహరంగా కనిపించే ఈ మమకారాలను మానవ బంధాలను ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటూ ఇలా శాశ్వతమైన సాంత్వనను పొందేందుకు ప్రయత్నించాలి. అప్పుడప్పుడు ఏకాంతంలో ఆ అంతర్యామి చింతన సేద తీరుతూ అంతర్ముఖులం కావాలి. కాలం విచిత్రము దుస్తరం. మరోవైపు కురుక్షేత్రంలో దాయాదులను దగ్గర వారిని దునుమాడి రాజ్యాన్ని కైవసం చేసుకోవడం ధర్మరాజును చింతాక్రాంతుణ్ణి చేసింది. రథాలతో ఏనుగులతో గుర్రాలతో పదాతి సేనతో కూడిన అనేక అక్షౌహిణ సైన్యాలను చంపించానని, ఎందరో బంధువులను హతమార్చి వారి ఆత్మీయులకు తీరని ద్రోహం చేశానని ఆ ధర్మజుడు దిగులుతో భయవిహ్వలుడయ్యాడు. యుద్ధ భూమిలో అంపశయ్యపై శయనించి ఆఖరి క్షణాల కోసం నిరీక్షిస్తున్న భీష్మాచార్యుల వద్దకు నిరాహారి అయి వెళ్ళాడు. శ్రీకృష్ణార్జునులు, భీమ, నకుల, సహదేవులు ఆయనను అనుసరించారు. ఫస్ట్ ధర్మరాజు వెళ్ళారట భీష్మాచార్యుల దగ్గరికి, వెనకాల కృష్ణార్జునులు, భీమ, నకుల, సహదేవులు కూడా వెళ్ళారట. సంగ్రామ రంగంలో శరతల్పగతుడైన గాంగేయునికి నమస్కరించి విషాద వదనాలతో సమీపాన్ని నిలబడ్డారు. అనంతర భీష్మాచార్యులు వినయ వినమ్రులు, ప్రేమ పాత్రులు అయిన పాండుపుత్రులను తన దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. అపార అనురాగంతో చెక్కిళ్లపై బాష్పదారులు జాలువారుతుండగా, నాయనలారా, సాక్షాత్తు భగవానుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు మీ జీవితాలకు సారథ్యం వహిస్తున్నా మీరు ఇన్ని కష్టాల పాలవుతున్నారే, ఇంతకన్నా విచిత్రం మరేముంది? పాపం మీ తల్లి కుంతీదేవి సంతోషం అన్న మాటే ఎరగదు. పాండురాజు దూరమయ్యాక పసికందులైన మిమ్మల్ని అరచేతుల్లో పెట్టుకుని పెంచి పెద్ద చేసింది. ఆమె బ్రతుకంతా కష్టాలతోనే గడిచిపోయింది అని బాధపడ్డాడు. కాల రూపంలో భగవంతుడు ప్రదర్శించే విన్యాసాన్ని వివరిస్తూ, వాయువశంబులై ఎగసి వారిధరంబులు మెంట కూడుచుం బాయుచునండు కైవడి ప్రపంచము సర్వము కాలతంత్రమై పాయుచు కూడుచుండునొక భంగి చరింపదు కాలమన్యం చేయుచునుండు కాలము విచిత్రము దుస్తరమెట్టి వారికి. ఆకాశంలోని మేఘాలు గాలికి ఎగిరి పరస్పరం కలుసుకుంటూ విడిపోతూ ఉన్నట్లు ఈ ప్రపంచంలోని ప్రాణికోటి సమస్తము కాలచక్రం వల్ల కూడుతూ వీడుతూ ఉంటుంది. ఒక పద్ధతి ఉన్నట్లు కనిపించదు. కాలమే అన్నిటికీ మూలం. కాలం విచిత్రమైనది. ఎంత వారైనా సరే ఈ కాల ప్రవాహాన్ని దాటలేరని ఓదార్చాడు. సర్వము కాలతంత్రము. మహాత్ముడైన భీష్మాచార్యులు పలికిన ఈ ఓదార్పు మాటలు పాండవులకే కాదు, యావత్ మానవ కోటికి వర్తిస్తాయి. పోతనామాచ్యులు భీష్మాచార్యుల మనస్సును, మాటలను మాధ్యమంగా చేసుకుని రచించిన ఇలాంటి పద్యాలు మానవాళికి సన్మార్గం చూపే దారి దీపాలు. చిన్న చిన్న కష్టాలకే కుంగిపోయి చింతిస్తూ కూర్చునే మనందరము నిరంతరం మననం చేసుకుంటూ మానసిక స్థైర్యాన్ని ప్రోగు చేసుకోవాల్సిన ధీర వాక్కులివి. లోతుగా ఆలోచిస్తే మంచి చెడులు ఏవైనా మనకు కాలంతోనే వస్తున్నాయి, కాలంతోనే పోతున్నాయి. మన మనస్సును మురిపించి మైమరిపించే మనుషులు, మమతలు, పదవులు, ఆస్తులు, అంతస్తులు మనం వచ్చేటప్పుడు తెచ్చుకున్నవి కావు. సమయానుకూలంగా కాలం వాటిని మనకు తాత్కాలిక ప్రతిపాదికన సమకూరి గడువు తీరగానే తనలో లయం చేసుకుంటుంది. అదేవిధంగా కేవలం ఆనందాన్ని అనుభవించడానికే ఈ లోకంలోకి రాలేదన్న జీవన మౌలిక సూత్రాన్ని విస్మరించకూడదు. సుఖం ఎంత సహజమో దుఃఖము అంతే సహజమని గుర్తించాలి. ఒక భంగి చెర్రింపదు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అలా ఉండాలని మనం అనుకోవడం కూడా అవివేకమే. అందుకే ఇక్కడ గాంగేయుడు ఒక భంగి చెరింపదు కాలమన్యం చేయుచునుండు అంటున్నాడు. అంటే మలుపులు తిరగడం కాలధర్మం, దాన్ని శిరసావహించడమే మన ధర్మం. అయితే మనలో చాలామంది తమకు రాకూడని కష్టాలు వచ్చాయని, భగవంతుడు తనపై పక్షపాతం చూపుతున్నాడని నిందలు మోపుతూ ఉంటారు. కానీ నిజానికి కాలమైనా, విధి అయినా, భగవంతుడైనా అకారణంగా మనల్ని అశాంతికి గురి చేయరు. ఎప్పుడో ఏ జన్మలోనో మన వల్ల జరిగిన అపరాధాలకు ఫలితమే మనకు ప్రాప్తించిన కష్ట నష్టాలు, వియోగ విలాపాలు. అందుకే మన సనాతన ధర్మం దారిద్ర్య రోగ దుఃఖాని బంధనం వ్యసనాని చ ఆత్మాపరాధ వృక్షస్య ఫలాన్యేతాని దేహినాం
దారిద్ర్యం, రోగం, దుఃఖం, బంధనం, వ్యసనం ఇవన్నీ పూర్వం చేసిన దోషకర్మలనే వృక్షం నుండి లభించిన ఫలాలేనని ఉద్ఘాటించింది. కానీ మనం అమాయకంగా అన్యులెవరో మన ఆపదలకు కారకులన్నట్లుగా ఆవేదన పడుతూ ఉంటాం. అయితే ఈ కాల భుజంగపు కాటుకు అందరూ బలి కావాల్సిందే. అందుకే ఎంతటి వారైనా ఆ కాల ప్రవాహపు తాకిడి నుండి తప్పించుకోలేరని భీష్మాచార్యులు తేల్చి చెబుతున్నారు. అంతటి వారికి ఆపదలు కాలం పోకడను కళ్ళకు కట్టినట్లు వివరించాక ఆ కురువృద్ధుడు పాండవులను పేరు పేరున ప్రస్తావించాడు. వారిలో ఏ ఒక్కరూ మరొకరికి తీసిపోరని, పైగా వీరందరికీ మధుసూదనుడే మార్గదర్శకుడిగా ముందున్నాడని గుర్తు చేశాడు. అయినా కాలగతిని అనుసరించి వారి జీవనాకాశంలో కష్టాల కారు మేఘాలు కమ్ముకోక మానలేదని వివరిస్తూ, రాజట ధర్మజుండు సురరాజు సుతుండట ధన్వి సాత్రవోద్వేజకమైన గాంధీవము విల్లట సారథి సర్వభద్ర సంయోజకుడై చక్రియట ఉగ్ర గదాధారుడైన భీముడయ్యాజికి తోడు వచ్చునట ఆ పదకల్పుటకిదేమి సౌజ్యమో. ధర్మానికి మారుపేరైన ధర్మరాజు రాజు, దేవేంద్రుని కుమారుడైన అర్జునుడు గొప్ప ధనుర్విద్యా పారంగతుడు, శత్రు భయంకరమైన గాంధీవం అతని ధనస్సు, సర్వ సౌభాగ్యాలను ప్రసాదించే శ్రీకృష్ణుడు సారథి, ప్రచండ గదా దండధారి అయిన భీమసేనుడు కొండంత అండ. ఇంతటి సహాయ సంపత్తి కలిగిన పాండవులకు అరణ్యవాసాలు, అజ్ఞాతవాసాలు తప్పలేదు. ఎంత ఆశ్చర్యం అని పలికాడు. ఏ ఒక్కరూ కాల నియమానికి అతీతులు కారని మనకు ఎందరి జీవితాలో రుజువు చేస్తున్నాయి. కాలం కావడి లాంటిది. కష్టాలను సుఖాలను సరిసమానంగా మోసుకొస్తుంది. సుఖం ఓసారి ముందుంటే దుఃఖం మరోసారి ముందుంటుంది. కష్టాల్లో కన్నీళ్ళలో ఆంతరంగిక ప్రక్షాళనకు తోడ్పడే ఆధ్యాత్మిక ప్రబోధం ఏదో దాగి ఉందని అర్థం చేసుకోవాలి. భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస అవతార లక్ష్యానికి సారథిగా ఈ లోకానికి వచ్చిన కారణ జన్ముడు స్వామి వివేకానంద. ఆయన యుక్త వయసులో పడ్డ కష్టాలను చూస్తే గుండె తరుక్కుపోతుంది. తండ్రి మరణానంతరం ఆయన పరమ దారిద్ర్యాన్ని అనుభవించారు. మిత్రులు, బంధువులు ఆయన పట్ల విశ్వాసఘాతక వైఖరి పూనారు. దయామయుడైన భగవంతుడి ప్రపంచంలో దుఃఖం ఎందుకుందో స్వామీజీ ఆలోచనలకు అంతు చిక్కలేదు. నేపథ్యంలో ఓ రోజు ఆయన ఉద్యోగం కోసం వెతికి వేసారిపోయి ఓ ఇంటి అరుగు మీద కూర్చున్నారు. అప్పుడు ఆయనకు తాను ఎదుర్కొంటున్న పరస్పర విరుద్ధ సమస్యలకు పరిష్కారం ఆవిష్కృతమైంది. భవిష్యత్ కార్యాచరణ దిశలో భాగంగా భగవాన్ శ్రీ రామకృష్ణుల చెంతకు ఆయనను చేర్చింది వివేకానందుడిని. ఇలా కష్టం మనల్ని ఆ భగవంతుని వైపుకు మరలుస్తుంది. పరమాత్మ నుంచే పరిష్కారం. భగవంతుణ్ణి నమ్ముకుంటే సమస్యలు ఉండవని భ్రమపడవద్దు. అయితే ఆయన అండ ఉంటే కష్టాలు చిన్నవిగా తోస్తాయి. వాటిని అధిగమించే శక్తి సంక్రమిస్తుంది. కాల రూపంలో పరమాత్ముడు మనలకు అనేక పరీక్షలు పెడుతున్నాడని అర్థమవుతుంది. అయితే అలాంటి సమయాల్లో కాస్త ఓర్పు వహించాలి. అప్పుడు పరీక్ష పెట్టిన పరమాత్ముడే అదే కాల ప్రవాహంలో మనకు పరిష్కారాన్ని చూపగలడు. అందుకే మహాభారతం కూడా బహువిగ్రహ సుర కాల కాల కాలం నైష్యతి. కాలంలో ఎన్ని విఘ్నాలైనా రావచ్చు, కానీ కాలానికి కాలమే ఏదో ప్రతిక్రియ చూపుతుందని భరోసా ఇస్తుంది. ఏ వేళ ఎవరికి ఏం చేయను. పాండవుల స్థితిగతులకు వగచుచు శరతల్పగతుడైన భీష్మాచార్యుడు శేష క్షణాలలో అంటే మిగిలిన క్షణాల్లో వారికి సమస్త ధర్మాలను బోధిస్తూ ఉన్నాడు. మానవ జాతికి అత్యవసరమైన సామాన్య ధర్మాలు, వర్ణాశ్రమ ధర్మాలు, ప్రవృత్తి నివృత్తి ధర్మాలు, దాన ధర్మాలు, రాజధర్మాలు, భాగవత ధర్మాలు వివరిస్తూ ఉన్నాడు. చతుర్విధ పురుషార్థాలైన ధర్మార్థ కామ మోక్షాల సాధనలో అనుసరించాల్సిన ధర్మాలను, శమధమాదుల ప్రాముఖ్యాన్ని తెలియజేస్తూ చివరకు భగవంతుడి ఇచ్చ మేరకే ఈ సమస్త ప్రపంచము నడుస్తోందని గుర్తు చేశాడు. సంపూర్ణంగా ఎవరూ సర్వస్వతంత్రులు కారని, పరమాత్ముడు ముందు ఎంతటి వారి ప్రజ్ఞాపాఠవాలైనా తుత్తునీయలేనని ఆయన తన మనుమలకు మరోమారు చెప్పాడు. ఆయనలారా, లోకేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు ఎప్పుడు ఎవరికి ఏమి చేస్తాడో ఎవరు చెప్పగలరు? ఆ మహానుభావుని మాయలకు గొప్ప గొప్ప విద్వాంసులు కూడా దిక్కు తెలియని వారే లోబడి అణిగి ఉంటారన్న భావంతో ఈశ్వరుడు విష్ణుడు వేళనెవ్వనికేమి సేయు పురుషుడేమి ఎరుగునతని మాయలకు మహాత్ములు విద్వాంసులడగి మెలుగుచుండు రందులగుచు
అని ఉద్ఘాటించాడు. ఆ భగవంతుని లీలలు ఎవరికీ అర్థం కావని ఆయన రచించిన నాటకాన్ని ఆయనే ఆసక్తికరంగా మలుపులు తిప్పగల సమర్థుడని ఆయన అభివర్ణించారు. ఎప్పుడేమోనో భీష్మాచార్యుడు చెప్పినట్లు భగవంతుడి లీలల్ని ఎవరూ అర్థం చేసుకోలేరు. అయితే అన్ని సజావుగా సాగిపోతున్న సమయాల్లో అంతా మన అధీనంలో ఉందనిపిస్తూ ఉంటుంది. సర్వానికి మనమే కర్తలం అనిపిస్తుంది. కానీ మన స్వతంత్రేచ్ఛ చాలా పరిమితమైనది. అదే భావనతో భీష్మ పితామహుడు మానవ మాతృలమైన మనం మాధవుడి మాయల్ని పసిగట్టలేమంటున్నారు. మనం తీసుకునే ఊపిరిపైనే మనకు స్వతంత్రత లేని పరిస్థితుల్లో ఉన్న మనం మాత్రం ప్రతిదీ మన ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు అహంకరిస్తూ ఉంటాం. మనం ఓ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన జీవిలా కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తూ ఉంటాం. అందుకే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 3వ అధ్యాయం 27 శ్లోకంలో ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వసః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. సర్వకర్మలు ప్రకృతి గుణాల పర్యవేక్షణలో నిర్వహించబడుతున్నాయి. అయితే అహంకారంతో మూఢుడైన వ్యక్తి మాత్రం తనను తాను కర్తగా భావించుకుంటున్నాడని పేర్కొంటాడు. ఏ ప్రజ్ఞకు అందదు. కౌరవ పక్షంలో ద్రోణాచార్యులు, శకుని, దుర్యోధనుడు తదితరులు అనేక విద్యల్లో నిష్ణాతులే. కానీ తమ పరిధి చాలా పరిమితమన్న పరమ సత్యాన్ని పసిగట్టలేకపోయారు. అందుకే పరమాత్ముడి మాయ ముందు వారంతా పుట్టుగుడ్డువారిలా మారిపోయారు. అజ్ఞానం, అహంభావంతో కూడిన వారు కనుకనే 100 ఒకవైపు 5 ఒకవైపు అన్న లెక్కతో కౌరవులు కురుక్షేత్ర సంగ్రామానికి కాలు దువ్వారు. పావన చరితుడు గంగేయుడు మాత్రం పాండవ పక్షంలో ఉన్నది సాధారణమైన సారథి కాదని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని గుర్తించగలిగాడు. పోరుకు దిగక ముందే పాండవులదే విజయమని నిర్ధారించుకున్నాడు. ఓ మారు నందలాల్ బోస్ అనే భక్తుడు శ్రీరామకృష్ణ వారిని భగవంతుడి శాసనాన్ని ఉల్లంఘించగలడా, తలరాతను మార్చగలడా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు వారు, నువ్వు అలా అడుగుతావేమిటి? ఆయన సర్వానికి అధినేత, ఆయనకు అంతా సాధ్యమే. శాసనానికి ఏర్పరిచిన వాడు కావాలంటే దాన్ని మార్చనూగలడు అంటారు. అది తెలియని వారు గ్రంథాలను, శాస్త్రాలను ప్రమాణంగా చేసుకొని సృష్టికర్తను అంచనా వేసే ప్రయత్నం చేస్తారు. తాము తప్పుదారి పట్టడమే కాక తమ తోటి వారిని కూడా దారి తప్పిస్తారు. అందుకే కఠోపనిషత్తు అవిద్యాయామంతరే వర్తమానాః స్వయం ధీరః పండితం మన్యమానాః దంద్రమ్యమాణా పర్యంతి మూఢాః అంధేనైవ నీయమానా యథాంధా. గాఢమైన అజ్ఞానంలో కూరుకుపోయి ఉన్న మూర్ఖులు తామే ప్రజ్ఞావంతులం, గొప్ప విద్యావంతులం అనుకుంటూ గుడ్డివాళ్ల చేత నడిపించబడే గుడ్డివాళ్లలాగా తూలుతూ తడబడుతూ సుడులు తిరుగుతూ ఉంటారని హెచ్చరించింది. భగవంతుడు అవతార పురుషుడిగా అధిగమిస్తాడని, మానవ మాతృడిగా మొసలుతూ తన మహాత్మ్యాన్ని ప్రదర్శిస్తాడని అంగీకరించకపోయినా అజ్ఞాతమైన శక్తి నియంత్రణలో మనం కదులుతూ ఉన్నామన్న నిజాన్నైనా అందరము ఆమోదించాలి. మన హేతువాదానికి, తర్క వితర్కాలకు భగవంతుడి లీలలు అందవు. అనుభవం అయితే కానీ అసలు రహస్యం తెలియదన్నట్లుగా ఆయన ఉనికి మనకు జీవితంలో ఎన్నో విఘాతాలు ఎదురైన తర్వాత స్పష్టమవుతుంది. అందుకే దుర్యోధనుడు కూడా ఓసారి త్వయా హృషికేశ హృది స్థితేన యథా నియుక్తోస్మి తథా కరోమి. ఓ కృష్ణ, నా హృదయంలో నెలకొని ఉన్న నువ్వు నా చేత ఎలా చేయిస్తే అలా చేస్తాను అంటాడు. దుఃఖము దైవ సంకల్పమే. ఆ శంకరనందనుడు పాండుపుత్రులను సాంత్వనపరుస్తూ దైవ సంకల్పం వల్ల జరిగిన దానికి విచారించడం వివేకం కాదని, రాగద్వేషాలు లేనివాడు, ద్వంద్వాలకు అతీతుడైన వాడు, సమదర్శనుడు, సర్వాత్మకుడు అయిన భగవంతుడు ఏమి చేసినా చేయించినా దాని వెనుక పరమార్థమేదో దాగి ఉంటుందని తెలుసుకోవాలని హితవు పలికాడు. కార్యకారణ సంబంధం లేకుండా ఏ సంఘటన జరగదని చెప్పకనే చెప్పాడు.